ఎన్నికల నిర్వహణ అధికారి శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఏఈఆర్ఓలు సూపర్వైజర్లతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓట్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నోటీసులు స్వీకరించిన క్లైమ్ల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సవరణల అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. ఫారం 6, ఫారం 8 పై ఆదేశాలు, నూతన ఓటు నమోదు ఫారం 6, వివరాల మార్పులు చేర్పులు ఫారం 8 దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి తగిన సూచనలు అందించారు. యువతకు అవకాశం 2026 జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువత ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. బిఎల్ఓల లభ్యత, ఓటు నమోదు లేదా వివరాల సవరణ కోసం పౌరులు తమ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయంలోని బూత్ స్థాయి అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సర్ కార్యక్రమంలో భాగంగా సూపర్వైజర్స్, ఏఈఆర్ఓస్ తో మీటింగ్ పెట్టడం జరిగింది. హియరింగ్ కేసెస్, నోటీస్ సర్వీస్ మీద, క్లైమ్స్, అబ్జెక్షన్స్ మీద మరియు ఫామ్ 6, 7, 8 క్లియరెన్స్ మీద మీటింగ్ చెప్పి స్పీడప్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిటిజన్స్ 1/7/2026 వరకు కొత్త ఓటర్లు 18 ఏళ్ళ నిండిన వారు ప్రతి ఒక్కరు ఓటర్ నమోదు చేసుకోవాల్సిందిగా నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి మీ కన్సర్న్ సెక్రటరేట్ పోయి కన్సర్న్ బిఎల్ఓస్ దగ్గరికి పోయి మీ ఓటర్ ఉన్నదో మళ్ళీ ఒకసారి పరిశీలించుకోండి. లేదంటే ఆన్లైన్లో కానీ సిఇఓ ఆంధ్ర.in లో కానీ చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఓటర్కు ఉన్నదా లేదా అనేది 1950కి మెసేజ్ చేసి ఈసీఐ దగ్గర గ్యాప్ వదిలి మీ ఎపిక్ నెంబర్ కొట్టినట్లయితే మీ ఫోన్కే మెసేజ్ వస్తుంది. ఓటర్కు మీ బిఎస్ నెంబరు, మీ సీరియల్ నెంబర్ అన్ని, మీ పేరు అన్నీ వస్తాయి. కాబట్టి ఒకసారి నంద్యాల నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.